హాయ్ ఫ్రెండ్స్, ఆలోచనలు కోట్లు, ఆచరణలు సున్నా. మీకు బోలెడు ఐడియాలు వస్తున్నాయా? రేపు పొద్దునే లేచి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని రాత్రి పడుకునే ముందు గట్టిగా ఫిక్స్ అవుతారా? కానీ తీరా నిద్ర లేచాక ఏ పని మొదలు పెట్టాలో తెలియక గందరగోళంలో ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక ఊరిలో అజయ్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. కానీ అతనికి ఒక పెద్ద జబ్బు ఉండేది. అదే అతిగా ఆలోచించడం. ఒకరోజు అజయ్ నది ఒడ్డున వెళ్ళి నిలబడ్డాడు. నది ఒడ్డును దాటడానికి అక్కడ 2 పడవలున్నాయి. వాటిలో మొదటి పడవ చదువు, ఉద్యోగం. రెండవ పడవ సొంత వ్యాపారం, ఫ్యాషన్ డిజైన్. అయితే ముందుగా మనవాడు చెప్పినట్టు అతిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ పడవ ఎక్కితే ముందుగా వెళ్ళగలనా, లేక ఏ పడవ ఎక్కితే సేఫ్గా ఉండగలను, అసలు గాలి ఎటువైపు వీస్తుంది, నీటి అలలు ఎటువైపు ఉన్నాయి, ఇలా గంటల తరబడి అక్కడే నిల్చొని అతిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఒక పెద్ద ఆయన వచ్చి ఒక పడవని వేసుకుంటూ నెమ్మదిగా నదిని దాటడం మొదలుపెట్టాడు. దీన్ని చూసిన అజయ్ ఆశ్చర్యపోతూ అతన్ని ఇలా అన్నాడు, సార్, నీకు అసలు ఏ పడవ మంచిదో, ఏ పడవనెక్కితే బెస్ట్గా ఉంటుందో నీకు ఎలా తెలుసు, ఎలా వెళ్ళగలుగుతున్నావు అని అడగగా అప్పుడు ఆ పెద్ద ఆయన నవ్వుతూ నది ఒడ్డున నిలబడుతూ ఇలా అన్నాడు, బాబు, ఏ పడవ మంచిదో ఒడ్డున కూర్చుంటే తెలియదు, ఏదో ఒక పడవనెక్కి వెళ్ళడం మొదలు పెడితే తెలుస్తుంది. నువ్వు ఆలోచనలో మునిగిపోతున్నావు, నేను ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాను. ఆ ఆలోచన నిన్ను అక్కడే ఉంచుతుంది, ఈ ఆచరణ మాత్రం నేను గమ్యానికి చేరుస్తుంది. 100 ఆలోచనలు మైండ్లో ఉండడం కంటే ఒక చిన్న అడుగు నేల మీద పడడం ముఖ్యం. కాబట్టి క్లారిటీ అనేది కూర్చుంటే రాదు, పని మొదలు పెడితే వస్తుంది. మిత్రమా, నువ్వు కూడా అంతే. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే ఆ టైం ఎప్పటికీ రాదు. ఉన్న టైంని పర్ఫెక్ట్గా వాడుకోవడమే సక్సెస్. కాబట్టి ఆలోచన అనేది కేవలం ఒక విత్తనం మాత్రమే. దానికి ఆచరణ అనే నీరు పోస్తే అది విజయం అనే వృక్షం అవుతుంది. కాబట్టి ఇప్పుడే, ఈరోజే నీ లక్ష్యం కోసం మొదటి అడుగు వేయి మిత్రమా. నీకు నీ మీద నమ్మకం ఉందా? ఇప్పుడే, ఈరోజే ప్రారంభించు. మొదటి అడుగు వేయి. ఎవరి కోసం ఎదురు చూడకు. థ్యాంక్ యూ.